రాష్ట్రంలోని దివ్యాంగుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేలా నారా చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నాడు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ నేడు ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి పథకానికి శ్రీకారం చుట్టడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40% వైకల్యం కలిగి సుమారు 12.76 లక్షల మంది దివ్యాంగులకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ మరియు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం లభించనుంది. శ్రీకాకుళంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఈ సేవల్ని ప్రారంభించడం జరిగింది. 5 నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, మంత్రులు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం మనందరం కూడా చూస్తున్నాం. అందులో భాగంగా మన జిల్లాలో మనం కూడా రాగోలులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వికలాంగుల సోదరీమణులు బస్సు ఎక్కించి వాళ్ళందరితో మనం ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి మనం వచ్చాం. ఇక్కడ మనందరం సమావేశం అయ్యాం. సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు శ్రీ సుప్రీం దినకర్ గారు, గౌరవ శాసనసభ్యుడు మిత్రుడు శంకర్రావు గారు, ఆర్టీసీ అధికారులు, వేదికమైనటువంటి ప్రజాప్రతినిధులు, దివ్యాంగ సోదరీమణులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దివ్యాంగ సోదరీమణులకి, తెలుగుదేశం పార్టీకి, అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విడదీయరానటువంటి బంధం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆనాడు గాని, ఈనాడు గాని, ఏనాడు గాని దివ్యాంగులకి మేలు జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు పింఛన్ విషయానికి వస్తే 200 రూపాయలు పింఛన్ వికలాంగులకు ఉండేది. ఆ 200 రూపాయల పింఛన్ని 500 చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 500 రూపాయల పింఛన్ని 3000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. 3000 రూపాయల పింఛన్ని 6000, 10,000, 17,000 చేసి వికలాంగులకు ఆదుకున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా చెప్పదలిచాను. పథకాలు ఒక ఎత్తు అయితే సమాజంలో వికలాంగులకి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వికలాంగులకు ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో వెలివేయబడ్డారనే మాట లేకుండా మనతో కలిసే పుట్టారు. దేవుడు కృప వల్ల కొంతవరకు వాళ్ళకి కొన్ని అవయవాల్లో ఇబ్బంది రావడం వల్ల వారు ఆ రకంగా ఉన్నారు తప్ప వారు కూడా సమాజంలో భాగమని అత్యంత గౌరవంగా కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొన్న 2024లో అందరి అభిమానంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 21 మాసాలు పూర్తయింది. ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో రావడానికి ఎన్నికల్లో మేనిఫెస్టో ఇస్తుంది. మేనిఫెస్టో ఇచ్చిన సమస్యలే చాలా వరకు ప్రభుత్వాలు పరిష్కారం కావు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన సమస్యలు పరిష్కరిస్తూ ఇవ్వనటువంటి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు దివ్యాంగులకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల్లో మనం హామీ ఇవ్వలేదు. కానీ ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాం. మేము అధికారంలోకి వస్తే సమాజంలో ఉన్నటువంటి సగభాగం మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఇస్తామని మాటిచ్చాము. ఇచ్చిన మాట ప్రకారమే గత సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి పేరుతో
ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చాలా మంది అనుకున్నాం ఏదో మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమమే కదా, దీనివల్ల ఏంటి ఉపయోగం అని. నేను చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో పథకాలు ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి పథకం సూపర్ డూపర్ హిట్ అయ్యిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో ఆగస్టు నుంచి నేటి వరకు తీసుకుంటే 150 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారంటే ఈ పథకం ఎంత మంచి కార్యక్రమమో మనందరం అర్థం చేసుకోవాలి. అనునిత్యం ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి గౌరవం ఏ విధంగా ఉంది, మర్యాద ఏ విధంగా ఉంది, ఆర్టీసీ బస్సుల్లో టాయిలెట్స్ గాని పరిశుభ్రత గాని ఏ విధంగా ఉందని ముఖ్యమంత్రి గారే అనునిత్యం పర్యవేక్షిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో డిసెంబర్ 3వ తారీఖున దివ్యాంగుల దినోత్సవం జరిగింది. ఆ రోజు దివ్యాంగులు కూడా అడగలేదు. కానీ ముఖ్యమంత్రి గారికి ఆలోచన వచ్చి మహిళలకు స్త్రీ శక్తి పథకం చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉన్నారు, దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి ఆలోచన వచ్చి డిసెంబర్ 3వ తారీఖున ప్రకటన చేశారు. ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఇంత తొందరగా అమలు చేసినటువంటి కార్యక్రమం దివ్యాంగ శక్తి అని ఈ కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా మంది విమర్శలు చేస్తున్నారు, కొంతమందికి కొన్ని బస్సుల్లో ఇస్తున్నారని. ఈ రోజు మహిళలకైనా దివ్యాంగులకైనా ఆర్టీసీ నడుపుతున్న బస్సుల్లో 80% బస్సుల్లో ఈ రోజు ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే దివ్యాంగులు 12,70,000 మంది ఉన్నారని అధికారులు అంచనా వేశారు. 12,70,000 మంది ఉంటే ఈ రోజు వరకు 2 లక్షల మంది ఈ రోజు ఆర్టీసీలో బస్సులు పాసులు తీసుకుని ఈ రోజు ఉపయోగిస్తున్నారు.